ప్రియమైన దేవుని వారలారా, ప్రార్థన చేసుకొని ఈనాటి సందేశాన్ని మనం ఆలకిద్దాం. పరలోకమందున మా కన్న తండ్రి, ఇంతవరకు నీ రెక్కల కింద కాచి కాపాడి సజీవ లెక్కల్లో ఉంచి తండ్రి అని పిలుచుకునే మహాభాగ్యాన్ని తండ్రి మీరు నాకు ప్రసాదించినందుకు నీ కేసుకి సరిపెట్ట కృతజ్ఞతలు తండ్రి. మీరు తండ్రి ఎవరినైతే తండ్రి ఏ మాటలతో తండ్రి బలపరచాలని ఆలోచన కలిగి ఉన్నారు మా కన్న తండ్రి, ఆ మాటల్ని తండ్రి మీరు నాతో మాట్లాడతారని కోరుకుంటూ తండ్రి వింటున్న వారికి తండ్రి ఆ శక్తిని, జ్ఞాపక శక్తిని, వారికి కావాల్సిన తండ్రి మాటలను మీరు నాతో మాట్లాడతారని కోరుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ నేను అమ్మాన్ని హెచ్చిస్తూ నా ప్రార్థన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ముందుగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అదేవిధంగా ఈరోజు కొన్ని విషయాలను మనం దేవుడు మాతో ఏం మాట్లాడుతున్నాడు అన్న దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. నూతన సంవత్సరం అందరికీ ఎంతో ఆనందంగా, అందరికీ ఎంతో ఉత్సాహంగా, అందరికీ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం తెచ్చేది నూతన సంవత్సరం అనగానే కొందరికి గుర్తొచ్చేది ఈరోజు నైట్ ఫుల్గా పార్టీ చేసుకోవాలా, రేపు తెల్లారగానే అరగకుండా తాగినేది మొత్తం కక్కేయాల. కొందరికి ఈ విధంగా గుర్తొస్తే దేవునికి నమ్మిన వారికి, క్రైస్తవులుగా పిలువబడుతున్న వారికి మాత్రం ఈరోజు దేవుడు నూతన సంవత్సరాన్ని మాకు ఇస్తున్నాడు, ప్రార్థనతో ఈ సంవత్సరాన్ని మా జీవితంలోకి స్వాగతం పలకాలన్న ఉద్దేశంతో రాత్రి 12 గంటల వరకు మేలుకుతో ఉండి ఆయనకి పాటలతో ఆయన ఏం మాట్లాడతాడో దాన్ని గ్రహించుకుంటా ఆసక్తి కలిగి ఉంటారు. అంటే నూతన సంవత్సరం పట్ల ప్రతి ఒక్కరికి ఎంతో ఆశ, ఎంతో ఎదురుచూపు అనేది ఉంటుంది. దేవుడి నూతన సంవత్సరాన్ని మా జీవితాల్లో ఎందుకు ఇస్తున్నాడన్న ఆలోచన మాత్రం ఏ ఒక్కరికి రావడం లేదు. నూతన సంవత్సరం అంటే 2024 గతించి 2025లోకి అడుగు పెట్టాం. ఈ విధంగా మనం ఆలోచించుకోగలిగితే కొందరికి ఆయుష్ పెరుగుతుంది, కొందరికి ఆయుష్ అనేది తరుగుతుంది. 75 ఏళ్ళున్న ఆయనకి 76లోకి అడుగు పెడుతున్నాడు. 19 ఏళ్ళున్న ఆయన 20 ఏళ్ళలోకి అడుగు పెడుతున్నాడు. అసలు నూతన సంవత్సరాలు కానీ, నూతన దినాలు కానీ మా జీవితంలోకి ఎందుకు వస్తున్నాయని మనం ఆలోచించుకోగలిగితే, ఒక నెల గడవాలి అంటే తండ్రి కష్టపడే కష్టార్జితం మా చేతిలోకి రావాలి. ఆయన కష్టపడిన కష్టార్జితం చేతిలో ఉంటేనే నెల సరిపడా సరుకులు కానీ, నెలకు సరిపడే వస్తువులు కానీ తెచ్చి పెట్టుకొని నెలకు ముందుకు వెళ్ళగలం. అదేవిధంగా సంవత్సరాలు మా జీవితాల్లోకి వెళ్తున్నాయంటే అసలు ఎందుకు మా జీవితాల్లోకి నూతన సంవత్సరాలు కానీ, నూతన దినాలు కానీ మా జీవితాల్లోకి వస్తున్నాయని కనీస జ్ఞానం కూడా ఆలోచించడం లేదు. ఎంతో మంది గతించి మా కళ్ళ ముందర బతికిన వాళ్ళు ఎంతో మంది గతించి పోతున్నారు. ఈరోజు చూసిన వ్యక్తి రేపు కనబడతాడన్న నమ్మకం కానీ, భరోసా కానీ లేదు. మాతో తిరిగిన వారు కానీ, మా సాటి బంధువులు కానీ, మా సాటి ఆత్మీయులు కానీ ఈనాడు ఉన్నారా అంటే 2024 31 జరుపుకున్న వాళ్ళు 2025 ఫస్ట్ జరుపుకుంటున్నారా అంటే సగం మంది లేరనేసే చెప్పచ్చు. వారికి దేవుడు భూమిపైన పెట్టకుండా మాకు మాత్రమే భూమిపైన పెట్టాడంటే గల కారణం అంటే ప్రియమైన దేవుని వాళ్ళారా ఒకసారి ఆలోచించండి.
దేవుడు ఇంకా మనలో ఏదో ఆశపడి ఉన్నాడు. ఆయన కొరకు బ్రతకాలన్న ఆశ, ఆయన కొరకు జీవిస్తాడన్న తపన తప్ప ఏదీ లేదు. మరి నూతన సంవత్సరం వస్తుంది కదా, మరి పోయిన కాలం అంతా ఎలా బతికామో ఎలా లేదో అది వదిలేసి ఈ నూతన సంవత్సరం నుండైనా మనం దేవుడు అనుకున్నట్టుగా బ్రతకాలా, దేవుడు అనుకున్నట్టు ఆయనకు బ్రతికి ఆయనకు కీర్తి తెచ్చే వారంగా మనం ఈ భూమిపైన బ్రతికి ఇతరులకు మాదిరిగా బ్రతికి ఈ నూతన సంవత్సరంలోకి మంచి నిర్ణయాన్ని తీసుకొని ఈ నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టాలి. ప్రియమైన దేవుని వారలారా, ఒకసారి ఆలోచించండి. దేవుడిచ్చిన ఆయుష్కాలం ఎంతో విలువైనది. సమయం పోతే మళ్ళీ తిరిగి వెనక్కి తెచ్చుకోలేము. అందుకే పెద్దలు ఒక మాట అంటారు, మాట తప్పితే తర్వాత మాట తెచ్చుకోలేవురా అనేసి. మాట తప్పితే మాట తెచ్చుకోగలమేమో కానీ దేవుడిచ్చిన సమయం అనవసరంగా వేస్ట్ చేసుకున్నామనుకో, దేవుడిచ్చిన సమయం మళ్ళీ వెనక్కి తెచ్చుకోలేము. దేవుడిచ్చిన సమయంలో, దేవుడిచ్చిన నూతన సంవత్సరంలో దేవునికి అనుకూలంగా బ్రతకాలి. అసలు ఎలా బ్రతకాలి, అసలు దేవుడు ఏ విధంగా బ్రతకాలనుకుంటున్నాడు మనల్ని, దేవుడు క్రైస్తవులైన వారిని ఏ విధంగా బ్రతకాలనుకుంటున్నాడో మనం ఒక్క మాట మనం ఆలోచించుకోగలిగితే, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. దేవుడు క్రైస్తవులైన వారికి ఏ విధంగా బ్రతకాలి అనుకుంటున్నాడు? కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాల్య పురుషుడు కృషించునను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. అంటే దేవుడీడ ఏం మాట్లాడుతున్నాడంటే, బాల్య పురుషుడు దినదినము మేము అధైర్యపడము, మేము భయపడము. ఎందుకంటే బాల్య పురుషుడు కృషించిపోయిన, శరీరం కృషించిపోయిన, లోపలున్న ఆత్మ మాత్రం దినదినము నూతన పరచబడుతున్నాడు అనేసి మాట్లాడుతున్నాడు. మరి దేవునికి నమ్మిన వారముగా, దేవునికి విశ్వసించిన వారముగా, యేసుక్రీస్తు రక్తంలోకి పాలిభాగస్తులమైన మేమందరము, మాలో ఉన్న ఆత్మ దినదినము దేవునిలోకి నూతన పరచబడుతుందా? నూతన సంవత్సరంలోకి మనం అందరం అడుగు పెట్టాం కదా ఇప్పుడు. మరి ఇంకా మానవులో ఉన్న ఆత్మ దినదినము నూతన పడుతుందా? ఆనాడు పౌలు గారు మాట్లాడుతున్నాడు, మాలో ఉన్న ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు అనేసి. మరి ఆయన అనిన మాటను మనము అనగలమా? మనం ఎలా ఉన్నామంటే, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచడం లేదు కానీ లోనున్న ఆత్మను బయటికి తరిమేసే వారంగా ఉన్నాం మనం. ఎందుకంటారా, ఆయన అనుకున్నట్టుగా బ్రతికితేనే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు. బాప్తిసం పొందిన మనమందరము మాకు మాదిరి చూపించడానికి, మాకు మాదిరిగా బ్రతకడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు. అది క్రైస్తవులుగా బాప్తిసం పొందిన వారందరికీ తెలుసు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనలో ఉంటేనే ఆయన చూపే త్రోవలు మనం నడవగలం కనుక. మరి ఆయన మనలో ఉన్న ఎడల మనం దినదినము నూతన పరుచుతున్నాము. మరి మనం నూతన పరుచుతున్నామా? దినదినము నూతనంగా అంటే ఈ దినము ఒక నూతన క్రియ మనలో జరిపించుకొని మళ్ళీ రేపు నూతనంగా దేవుడు అనుకున్నట్టుగా బ్రతుకుతున్నామా? దేవుడు అనుకున్నట్టుగా భూమి పైన మనుషులు చాలా తక్కువగా బతుకుతున్నారు. దినదినము ఆయన క్రియలు చేస్తూ ఆయన అనుకున్నట్టుగా బ్రతికే వారి సంఖ్య చాలా కొద్దిగానే ఉంది. మరి ఎలా దేవుడు మన గురించి మా గురించి ఎంత రోధిస్తున్నాడో, మా గురించి ఎంత ఆశిస్తున్నాడో మనం ఒక మాట మనం చూడాలి.
ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తలుపు తట్టుచున్నాను. ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని ఎద్దుకు వచ్చి నివాసము చేసేదను. అంటే మనిషి అన్నవాడు ఏ విధంగా అయిపోయినాడంటే దేవునికి కానీ చోటు ఇయ్యని పరిస్థితిలో మారిపోయినాడు. దేవునికి సైతం చోటు ఇయ్యని పరిస్థితిలో నేడున్న మనుషులు ఉన్నారు. ఇలా ఎందుకున్నారని మనం ఆలోచించుకోగలిగితే, మనిషి దేవుడి ప్రేమను చులకనగా తీసుకోవడం వల్లనే దేవునికి మర్చిపోవడం జరిగింది. ఆయన నేను తలుపునొద్ద ఉండి తలుపు తడుతున్నాడంట. మరి ఇంకా ఎంతమంది నూతన సంవత్సరంలో అడుగు పెట్టిన వారందరూ, ఎంతమంది అయితే నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నామో, మనం ఒక గట్టి నిర్ణయాన్ని తీసుకొని నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టే వారంగా మనం ఉండాలి. ఎందుకంటే తండ్రి, గడిచిపోయిన గతమంతా ఏ విధంగా ఉందో తండ్రి, ఇప్పటి నుండైనా నేను నీ కొరకు నమ్మకముగా, నీ కొరకు నిజాయితీగా తండ్రి బ్రతికే భాగ్యాన్ని మీరు నాకు ఈ నూతన సంవత్సరంలో ప్రసాదించండి అని ప్రార్థనాపూర్వకంగా ఈ నూతన సంవత్సరంలోకి మనం అడుగు పెట్టాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు వారికి ఇచ్చిన 33.5 సంవత్సరాలు కూడా దేవుడు అనుకున్నట్టుగా, దేవునికి ఇష్టానుసారంగా ఆయన భూమిపైన బ్రతికి ఆయన నామాన్ని ఘనపరిచి చనిపోవడం జరిగింది. మరి ఆయన ఎరిగిన మనం ఏ విధంగా ఉంటున్నాం? భూమిపైన ఇప్పటికీ ఒకరొకరికి ఒక ఆయుష్కాలం దేవుడిచ్చాడు. ఒకరికి 30 ఏళ్ళు, ఒకరికి 40 ఏళ్ళు. ఇన్ని ఏళ్ళు దేవుడు ఇచ్చాడు అంటే ఎందుకు ఇచ్చాడు? ఆయన పని జరిపించడానికి, ఆయన గురించి బ్రతకడానికి, ఆయన నామాన్ని నువ్వు మోయడానికి, ఆయన నామాన్ని నువ్వు ప్రచురించడానికి నీకు ఇంత ఆయుష్కాలం దేవుడు ఇవ్వడం జరిగింది. మరి ఇంకా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మనకంటే ఘనులైన వారు, మనకంటే ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న వారు భూమిలో గతించడం జరిగింది. మరి అలాంటి వారందరూ భూమిలో గతించారు. మనం మాత్రం భూమిపైన నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామంటే ఆయన నామాన్ని మనం ప్రచురం చేస్తామని, ఆయన అనుకున్నట్టుగా భూమిపైన బ్రతుకుతామన్న ఆశ తప్ప ఆయనకు వేరే ఆశ అంటూ ఏమీ లేదు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, యేసుక్రీస్తు వారి సిలువను మనం జ్ఞాపకం చేసుకున్నామనుకో, ఏ శరీరాశయం కూడా మా శరీరంలోకి ప్రవేశింపదు. ప్రతి ఆదివారం ప్రభువులో తీసుకుంటాం కదా ప్రియమైన దేవుని వాళ్ళారా. ప్రభువులో తీసుకొని సోమవారం నుండి శనివారం వరకు ఆదివారం నాడు తీసుకున్న ప్రభువులో కానీ జ్ఞాపకం పెట్టుకున్నాం అనుకో, దేవుడు అనుకున్నట్టుగా ఆ 6 దినాలు మనం బ్రతకగలం. ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా. దేవుడు నూతన సంవత్సరాన్ని మాకు ఇస్తున్నాడంటే బలమైన కారణం ఉంది. ఆయన గురించి బ్రతుకుతారని, ఆయన గురించి తెలుసుకొని, ఆయన గురించి ఇప్పటి నుండైనా ఆయన మాటల్ని ప్రచురం చేస్తూ ఆయన కొరకు బ్రతుకుతారన్న ఆశ తప్ప ఏమీ లేదు. కానీ మనిషి మాత్రం ఆ విధంగా బ్రతకడం లేదు. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పండుకునేంత వరకు ఆయన సొంత కార్యాల గురించి, అతని సొంత కార్యాల గురించి ఆలోచించుకుంటున్నాడు. కానీ దేవుడు నాకు ఈ దినం ఎందుకు ఇచ్చాడు, నాకంటే ఘనులైన వారు ఎంతోమంది చనిపోయినారు కదా, నేను ఎందుకు భూమిపైన ఉన్నానన్న కనీస ఆలోచించడం లేదు మనిషి. దేవుడిచ్చిన ఆయుష్కాలం ఎంతో విలువైనది. యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే 33.5 ఏళ్ళు తనకి దేవుడు అనుకున్నట్టుగా భూమి మీద బతికి తనకు మహిమకరంగా బ్రతికాడో, అదే విధంగా ఈ నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్న మనం కూడా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని ఈ సంవత్సరం అంతా తండ్రి నీ పని చేస్తూ నీ బిడ్డలకు తండ్రి మాదిరిగా నేను బ్రతికే అటు భాగ్యాన్ని నాకు ప్రసాదించనేసి దేవునికి సహాయాన్ని మనం తీసుకొని ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందు మా కన్న తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు యేసుక్రీస్తు కృతజ్ఞతలు తండ్రి. గడిచిపోయిన సంవత్సరం అంతా తండ్రి నీకు దుఃఖ పెట్టే వారంగానే మేము బతికాము.
మమ్మల్ని దయతో మనం క్షమించండి, మన్నించండి, కృప చూపించండి తండ్రి. తండ్రి ఇస్తున్న నూతన సంవత్సరాన్ని అయినా తండ్రి మేము తండ్రి వినియోగించుకునే భాగ్యాన్ని, కృపను తండ్రి మీరు మాకు ప్రసాదించండి తండ్రి. మేమైతే తండ్రి బలహీనులము, శక్తి లేని వారం తండ్రి. మీ యొక్క ప్రియకుమారుని యొక్క శక్తిని, అతని యొక్క సావాసాన్ని మీరు మాకు ప్రసాదించండి. సాతాన్ని ఎదిరించే తండ్రి నీ కొరకు నమ్మకముగా బ్రతికేటి భాగ్యాన్ని, కృపను తండ్రి నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్న తండ్రి ప్రతి ఒక్కరికి మీరు ప్రసాదిస్తారని కోరుకుంటూ మా తండ్రి మీరు మా పట్ల చేసిన చేయబోతున్న ప్రతి మేలు, ప్రతి ఉపకారం బట్టి నీ కేసుకి సరిపెట్ట కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ ఈ నా ప్రార్థన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి.